విదేశాల్లో చదివేందుకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరు నిందితుల్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాతోజు అశోక్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ధనలక్ష్మి ఓవర్సీస్ కన్సల్టెన్సీ లిమిటెడ్, అబ్రాడ్ కన్సల్టెన్సీ పంకూరు గోపాల్ రెడ్డి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపూర్ లో తనిఖీలు చేసిన పోలీసులు నిందితుల వద్ద నుండి మదురై కామరాజ్ యూనివర్సిటీకి చెందిన 13 నకిలీ మెమోలు, ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఉన్న 4 నకిలీ మార్కుల ధృవపత్రాలు, 10 లక్షల రూపాయలు, 12 ఐఫోన్లు, 2 రెడ్ ఫోన్లు, లెనోవా ల్యాప్టాప్, యాపిల్ ల్యాప్టాప్, స్టాంపులు, వివిధ రకాల దేశాల స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. కాతోజు అశోక్, పంకూరు గోపాల్ రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఓవర్సీస్ అంటే స్టడీ ఇన్ అబ్రాడ్ అండ్ వీసా కన్సల్టెన్సీ అనే ఒక ఏజెన్సీ, ఫేక్ ఏజెన్సీ అనుకోండి. అది డూప్లికేట్ డిగ్రీ సర్టిఫికేట్స్ని, హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ని యూఎస్కి అట్లా పంపిస్తున్నారు అన్నమాట. దాదాపు 5 years నుంచి దాదాపు ఒక 15 మంది దాకా వాళ్ళు ఈ విధంగా స్టూడెంట్స్కి డిగ్రీ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి పంపించేస్తున్నారు. అయితే ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి టెక్సాస్ డల్లాస్లో ఆ ఇమిగ్రేషన్లో అతను చెక్ చేస్తే ఓవర్స్టే ఇక్కడ అయినందువల్ల డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆయన యూనివర్సిటీలో ఆల్రెడీ ఇన్యాక్టివ్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ చేశారు. రిటర్న్ చేస్తే ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తే అది సర్టిఫికేటే డూప్లికేట్ అని తేలింది అతను అడిగితే. సో వాళ్ళు అడిగితే ఇది నేను డూప్లికేట్ సర్టిఫికేట్ ఒప్పుకోనని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ అని చేసి నిన్న మాకు కంప్లైంట్ చేస్తే మేము కేసు కట్టేసి అతని కన్ఫెషన్ రికార్డ్ చేస్తే ఎవరు ఇచ్చారు ఇదంటే ఈ ధనలక్ష్మి ఓవర్సీస్ అనేవాళ్ళు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది వాళ్ళ ఆఫీసు. అక్కడ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఒక 80,000 50,000 అట్లా తీసుకొని ఇచ్చారు ఒక్కొక్కరి దగ్గర. అంటే అతన్ని తీసుకొని ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ స్టాంప్స్, ట్యాబ్స్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేసినాము. సర్టిఫికేట్స్ గురించి అవి ఇంట్లో ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళ ఇంటికి కూడా బయలుదేరి వెళ్ళి ఇంట్లో ఉన్న సర్టిఫికేట్స్ దాదాపు మదురై వాళ్ళకి సంబంధించి 17 సర్టిఫికేట్స్, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన 4 సర్టిఫికేట్స్ అవన్నీ సీజ్ చేసి అదేవిధంగా 10 లక్షల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేసి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఒక 80,000 దాకా తీసుకుంటున్నారని, 80,000 రూపీస్ వరకు తీసుకుంటున్నారు. ఇతను ఇప్పుడు చెప్పిండు అన్నట్టు ఒక 15 మంది దాకా పంపించినామన్నాడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఇంకొక వాళ్ళ ఇంట్లో రెడీగా ఒక 17 మంది ఉన్నాయి పేర్లు. సో వీళ్ళని కూడా తర్వాత ఎగ్జామిన్ చేయాలి మళ్ళీ. ప్రస్తుతం అయితే ఒక్కడే, అంటే ఈయనకు కేరళకు సంబంధించిన ఇంకొక మనిషి సపోర్ట్ చేసింది అన్నాడు. సో ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని అతని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. కేరళ అంటే ఆ మదురై యూనివర్సిటీకి వాళ్ళకి లింక్ ఉన్నట్టుంది. కేరళ అతనికి తెలుస్తుంది, మళ్ళీ ఆయన పట్టుకుంటే తెలుస్తుంది ఎక్కడ తయారైతే అతను ఇతనికి అరేంజ్ చేస్తున్నాడు అనమాట. అక్కడే ఉండొచ్చు, ఎందుకంటే ఈయనకు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇతను ఆ సర్టిఫికేట్స్ ఆయన పంపిస్తున్నాడు అనమాట. కాబట్టి ఉస్మానియా కూడా ఒకటితో మొత్తం అతనికి కొంత ఛార్జెస్ పే చేస్తాడు, ఆయన ఈ సర్టిఫికేట్స్ ఇస్తాడు, మన డీటెయిల్స్ ఇచ్చేస్తాడు మొత్తం.